అయితే ఇది అధ్యక్ష ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మోడల్ ప్రెజెన్స్ అండ్ కరెక్షన్ సర్వీస్ యాక్ట్ 2023 ద్వారా రాష్ట్రాలకు మార్గదర్శకాలు రూపొందించింది అధ్యక్ష. దాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రెజెన్స్ అండ్ కరెక్షన్ సర్వీస్ చట్టం 2026ని తయారు చేయడం జరిగింది. అంటే ఎస్పెషల్లీ ఈ చట్టాలు ఇంతకుముందు చట్టాలు ఎలా ఉండేవంటే కేవలం ఎవరైతే ముద్దాయిలు ఉన్నారంటే దాని ప్రకారంగా శిక్షించాలి, చట్టాలు ప్రధానంగా శిక్షించాలని ఉద్దేశంతో రూపొందించారు. అయితే ఈసారి మన చట్టాలను అమెండ్మెంట్ చేసేటప్పుడు కూడా ఖైదీలను సంస్కరించడం అనే వాటిని అదేవిధంగా నియంత్రించడం, శిక్షించడం మాత్రమే కాకుండా ప్రత్యేకంగా సంస్కరించడం అన్న దాని మీద ఎక్కువగా దృష్టి పెట్టి చేయడం జరిగింది అధ్యక్ష. ప్రస్తుతం జైల్లో ఉన్న అమల్లో ఉన్న చట్టాలను ఆధునిక మార్పులకు అనుగుణంగా లేవు కాబట్టి దీన్ని అమెండ్మెంట్ చేసి దానికి తగ్గట్టుగా ఈరోజు ప్రెజెన్స్ యాక్ట్ని కూడా తయారు చేయడం జరిగింది. ఎస్పెషల్లీ కొత్త చట్టంలో నిన్న ప్రధాన అంశాలు అధ్యక్ష టెక్నాలజీకి సంబంధించి ఇన్నోవేషన్ తీసుకుని వచ్చాము అధ్యక్ష. ఎస్పెషల్ బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్థలు అధ్యక్ష, అదేవిధంగా సీసీటీవీ నిఘా వ్యవస్థలు, స్కానింగ్ అండ్ డిటెక్షన్ పరికరాలు, అదేవిధంగా అధ్యక్ష జైల్లో కదలికల మీద బయోమెట్రిక్ నియంత్రణ కూడా ఉంది అధ్యక్ష. అంటే ఓవరాల్గా వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ భద్రతను మరింత పటిష్టం చేయడం గురించి అదేవిధంగా ఖర్చులు తగ్గించడం కూడా సమయం కూడా ఆదా అవుతుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష సెకండ్ వన్ ఈస్ ఖైదీలను సంస్కరించేందుకు ప్రాధాన్యం అధ్యక్ష. అంటే కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాధాన్యత కూడా తీసుకోవడం జరిగింది. పాత చట్టాల్లో ఉన్నట్టు జైలు అంటే కేవలం శిక్ష కోసమే కాకుండా ఖైదీని సంస్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టడం దీని ప్రధాన ఉద్దేశం. దీనికి అనుగుణంగానే ఈ చట్టంలోని ఖైదీలకు సంబంధించి ప్రతి ఖైదీకి వ్యక్తిగత శిక్ష ప్రణాళిక, అంటే ఒక ఖైదీ వచ్చిన తర్వాత సుమారుగా అతను 5 సంవత్సరాలు ఉంటాడా, 10 సంవత్సరాలు ప్రిజన్లో ఉంటారా అంత ఆలోచన చేసుకొని దానికి ప్రణాళికాబద్ధంగా అతన్ని ఏ రకంగా సంస్కరించాలనే ఉద్దేశం మీద ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకోవడం. శాస్త్రీయ భద్రత అంచనా వర్గీకరణ అధ్యక్ష, అంటే వాళ్ళు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళ స్కిల్స్ ఎలా ఉన్నాయి, వాటి ద్వారా వాళ్ళని ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్ళొచ్చిన దాని మీద. అదేవిధంగా వృత్తిపరమైన శిక్షణ అభివృద్ధి కార్యక్రమాల అధ్యక్ష, అంటే వొకేషనల్ ట్రైనింగ్స్, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్, విద్యా ప్రవర్తనలో మార్పులు తీసుకొచ్చే కార్యక్రమాలు. ఇన్ కేసు వాళ్ళు 5 years ఉంటారు, 10 years ఉంటారు, వీళ్ళు 10th class పాస్ చేయొచ్చా, ఇంటర్మీడియట్ పాస్ చేయొచ్చా, డిగ్రీ వరకు తీసుకెళ్ళొచ్చా, ఇవన్నీ కూడా ఈ ఓపెన్ స్కూల్స్, ఓపెన్ యూనివర్సిటీస్ ద్వారా వాళ్ళకి కొంచెం విద్యా వ్యవస్థలో కూడా కొంచెం వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేసి వాటిని ఆ పరీక్షలు కూడా కట్టే విధంగా తయారు చేయటం. నెక్స్ట్ ఎట్ లాస్ట్ మనకి అధ్యక్ష జైలు నుంచి విడుదలయ్యే పరిస్థితి వచ్చిన తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి స్వతంత్రంగా నిలబడడం ఒకటి, గౌరవంగా నిలబడేటట్టుగా వాళ్ళని ప్రిపేర్ చేయడం అధ్యక్ష. దానికి రీహాబిలిటేషన్ సొసైటీ అనేది ప్రత్యేకంగా ఉంది అధ్యక్ష. ఇవన్నీ కూడా ఈ బిల్లో ఉన్నాయి. అదేవిధంగా భద్రతా గౌరవ పరిరక్షణ అధ్యక్ష. థర్డ్ పాయింట్, ఈ ఖైదీలు జైలు సిబ్బంది భద్రతా గౌరవం గురించి చట్టంలో ప్రముఖంగా ప్రస్తావించడం జరిగింది. రాజ్యాంగబద్ధ హక్కులకు అనుగుణంగా మానవీయ కోణంతో వ్యవహరించాల్సి ఉంటుంది కాబట్టి ప్రత్యేకించి మహిళా ఖైదీలు మహిళా ఖైదీలు కూడా సపరేట్గా ఇవ్వటం. అదేవిధంగా అధ్యక్ష మన అంటే దేశంలోని కూడా ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో సుమారుగా 6 సంవత్సరాలు వచ్చినంత వరకు పిల్లల్ని మేల్ అండ్ ఫీమేల్, బాయ్ ఆర్ గర్ల్ ఇద్దరిని కూడా తల్లి దగ్గరలో ఉంచే పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష. వాళ్ళకి లోపల కూడా చిన్న అంగన్వాడీ కేంద్రంలాగా ఒక చిన్న ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఏదైనా స్కూల్స్కి వెళ్ళాలనుకున్నా కూడా స్కూల్కి కూడా పంపించే ఏర్పాటు కూడా చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ట్రాన్స్జెండర్స్కి కూడా స్పెషల్గా బ్లాక్స్ ఏర్పాటు చేయటం, ముఖ్యంగా మానసిక రోగులకి మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ 2017 ప్రకారం వాళ్ళకి సపరేట్గా ఒక హాస్పిటల్స్, డాక్టర్స్ని కూడా అలాట్ చేయడం కూడా జరుగుతుంది అధ్యక్ష. వృద్ధులు, దివ్యాంగులకి కూడా ప్రత్యేకంగా వాళ్ళకి సెల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఎస్పెషల్లీ ఇందులో ఉన్న ముఖ్య అంశాలు ఏంటంటే అధ్యక్ష భద్రతా అంచనా, ఖైదీల వర్గీకరణ. ఖైదీలను వారి నేర చరిత్ర, ప్రవర్తన ఆధారంగా శాస్త్రీయంగా వర్గీకరించడం జరుగుతుంది అధ్యక్ష. అంటే ఒక్కొక్కసారి జైల్స్ ఓవర్ఫ్లో అవ్వటం వల్ల కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ వాళ్ళని, అదేవిధంగా ఒక పక్క మర్డర్ కేసులో ఉన్న వాళ్ళని అంటే సపరేట్ కేసెస్ వాళ్ళు సపరేట్గా ఉంచడం కుదరక ఒకే దగ్గర పెట్టుకోవడం అవుతుంది. దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ రైజ్ అవుతున్నాయి కాబట్టి వీళ్ళందరినీ కూడా శాస్త్రీయంగా సాగ్రిగేట్ చేయాలన్న ఆలోచన కూడా ఈ బిల్లో ఉంది అధ్యక్ష. అదేవిధంగా వ్యక్తిగత శిక్షా ప్రణాళికలకి ప్రతి ఖైదీకి ప్రత్యేక సంస్కరణ ప్రణాళిక కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీటితో పాటు అధ్యక్ష ఖైదీల సిబ్బందికి ఫిర్యాదులు పరిష్కరించే వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా జైలు అభివృద్ధి మండలి ద్వారా మౌలిక వసతుల అభివృద్ధి, ఆధునికీకరణ, పర్యవేక్షణ కోసం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ప్రత్యేక జైలు వర్గీకరణకు అనుగుణంగా హై సెక్యూరిటీ, ఓపెన్, సెమీ ఓపెన్ జైలు లాంటి ప్రత్యేక జైలు ఏర్పాటుకు కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. ముఖ్యంగా పెరోలు, ఫర్లో, ఈ ముందస్తు విడుదల, అదేవిధంగా రిమాండ్ ఖైదీలకి బెయిల్, వీటన్నిటికీ కూడా లీగల్ ఎయిడ్ కూడా ఇస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా పునరావాస, జైలు నుంచి విడుదల తర్వాత సమాజంలో గౌరవంగా బతికేందుకు మద్దతు కూడా ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ ప్రిజన్స్ కరెక్షన్ సర్వీస్ చట్టం 2026 అనేది ఒక చారిత్రాత్మక సంస్కరణ. ఇది వలస పాలన కాలం నాటి శిక్షాత్మక విధానాలకు ముగింపు పలుకుతూ
ఖైదీల సంస్కరణ, పునరావాసం, మానవ హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యం ఇచ్చే ఆధునిక దృక్పథానికి ఇది ప్రతిరూపం. ఈ చట్టం జైలును కేవలం నిర్బంధ కేంద్రాలుగా కాకుండా వ్యక్తిత్వ వికాస కేంద్రాలుగా మారుస్తూ సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడమే ఈ కొత్త చట్టం యొక్క లక్ష్యం. కాబట్టి ఈ చట్టాన్ని అసెంబ్లీలో సభ్యులందరూ కూడా ఆమోదించాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇప్పుడు షార్ట్ చర్చ మేడం. కూన రవికుమార్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ మంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి బిల్లుని మనస్ఫూర్తిగా గౌరవ మంత్రి గారిని, ప్రభుత్వాన్ని నేను అభినందిస్తూ ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే బానిసత్వం పోయి ప్రజాస్వామ్యంలోకి వచ్చినటువంటి పరిస్థితుల్లో కూడా ఇంకా బానిసలుగా ఉండేటటువంటి చట్టాలనే మనం ఇంతకాలం అమలు చేస్తున్నామనంటే ఇది మనం అందరం కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం అధ్యక్ష. ఇటువంటి సందర్భంలో 125 సంవత్సరాల క్రితం అంటే బ్రిటిష్ వారు రూపొందించినటువంటి చట్టాలని ఇంతవరకు మనం అమలు చేశాం అధ్యక్ష. బ్రిటిష్ వారి చట్టాలన్నీ కూడా అధ్యక్ష భారతదేశ పౌరుల్ని ఎవరైనా చిన్న నేరం చేసినా లేకపోతే నేరం చేయకపోయినా సరే బానిసలుగా చేసేటటువంటి ఒక క్రూరమైన మనస్తత్వం కలిగినటువంటితో కూడుకున్నటువంటి చట్టాలు అధ్యక్ష. ఆ చట్టాలని ఈరోజు మార్పు తీసుకురావాలనే ప్రయత్నం ప్రభుత్వం చేయడం నిజంగా అభినందనీయం. ఈ చట్టం ద్వారా అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ జైళ్ళు స్థూలంగా జైలు చట్టం 1894, అలానే ఖైదీల చట్టం 1900, అలానే అధ్యక్ష ఒక పాలిత ప్రాంతానికి లేదా ఇంకో ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి బదిలీలు చేసేది 1950 అధ్యక్ష. అంటే ఈ మూడు కూడా భారతదేశ ప్రజాస్వామ్య చట్టం ప్రజాస్వామ్యం ఏర్పడక ముందు రూపొందించినటువంటి చట్టాలు అధ్యక్ష. ఇవి 125 సంవత్సరాలు అయింది. ఇన్నాళ్ళు ఇంకా మనం అవే చట్టాలని అవలంబించాం అధ్యక్ష. అయితే ఇక్కడ ఈరోజు తీసుకొచ్చినటువంటిది ఇందులో చట్టం అనే కన్నా సంస్కరణలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి కానీ లేదు మన భారతదేశంలో ప్రజాస్వామ్యతంగా ఉన్నటువంటి మన పరిపాలనలో ప్రాథమిక హక్కులకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం అధ్యక్ష. అలానే మానవ హక్కులకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం అధ్యక్ష. ఈరోజు ఈ చట్టంలో రూపొందించినటువంటి ప్రతి అంశం కూడా మానవ హక్కులకు, ప్రాథమిక హక్కులకు రక్షణ కల్పించే విధంగా ఈ చట్టంలో అనేక అంశాలను పొందుపరిచారు అధ్యక్ష. అలానే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ చట్టంలో ఇప్పుడున్నటువంటి కాలానికి అనుగుణంగా ఏదైతే సాంకేతికతను జోడించడం ద్వారా అక్కడ కూడా ఖైదీల్లో పరివర్తన, సంరక్షణే కాకుండా రేపు వాళ్ళకి ఉపాధి మార్గాలను కూడా చూపించే విధంగా ఏదైతే చర్యలు తీసుకోబోతున్నారో అవి కూడా ప్రశంసనీయం అధ్యక్ష. అయితే ఇక్కడ నేను ఒక 2-3 ఇంకా ఇందులో లేవేమో అని నా గమనంలో నేను గమనించింది అధ్యక్ష. ఇప్పుడు ఎవరైతే చిన్న వయసులోనే నేరాలకు పాల్పడినవారు అధ్యక్ష, వాళ్ళకి అక్కడ స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్, డిగ్రీ ఎడ్యుకేషన్ వాళ్ళు చదువుకోవడానికి అనేక అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈ చట్టంలో కూడా రూపొందించారు అధ్యక్ష. అయితే వాళ్ళు చదువుకొని బయటకు వచ్చిన తర్వాత ఉద్యోగాల్లో చేరాలి అంటే వాళ్ళపైన ఈ క్రిమినల్ రికార్డు ఉంది కాబట్టి యాక్సిడెంట్స్ వెరిఫికేషన్లో వారికి ఉద్యోగాలు పొందే అర్హత ఈ చట్టంలో ఏమైనా రూపొందించారా లేదా గౌరవ మంత్రి గారు అది పరిశీలించాల్సినటువంటి అవసరం ఉందనేది ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అధ్యక్ష. ఎందుకంటే చాలామంది చదువుకుంటా ఉన్నారు అధ్యక్ష. ఏదో ఆవేశానికో లేకపోతే సందర్భాన్ని బట్టో కొన్ని నేరాలు చేసినా అవి తీవ్రమైన నేరాలు కొన్ని ఉన్నాయి అధ్యక్ష. అలాగే చిన్న చిన్న నేరాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. అట్లానే ఇప్పుడు ఇందులో నేను కొన్ని గమనించింది అధ్యక్ష, మాదక ద్రవ్యాలు సేవించినటువంటి నేరస్తులు అధ్యక్ష. మాదక ద్రవ్యాల్ని మనం ట్రాన్స్పోర్ట్ చేసినా లేదు మాదక ద్రవ్యాలని గంజాయి లాంటి వాటిని పండించినా, సేద్యం చేసినా లేదా కన్జ్యూమ్ చేసినా ఇవన్నీ కూడా నేరాల కిందే వస్తాయి అధ్యక్ష. అయితే ఇక్కడ కన్జ్యూమర్స్ అధ్యక్ష, అలానే మద్యం ఎడిక్షన్ అధ్యక్ష, ఈ రెండింటినీ కూడా అక్కడ మీరు ఎడిక్షన్ సెంటర్స్ ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా, చేయాల్సినటువంటి అవసరం జైళ్ళలో ఉంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం కాదు అధ్యక్ష. ఇది సమాజంలో మార్పు కోసం కంపల్సరిగా జైళ్ళల్లో ఎడిక్షన్ నివారణ చేసేటటువంటి సెంటర్స్ని కూడా అందులో పొందుపరచాల్సినటువంటి అవసరం ఉంది అనేది గమనించాలని అని చెప్పి, ఒకవేళ లేకపోతే అది కూడా ఈ చట్టంలో
రూపొందించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇది జైల్లో ఇది కేంద్ర ప్రభుత్వం మొన్న 23లోనే అనేక మార్పులు చేశారు అధ్యక్ష. ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం అధ్యక్ష. ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోది కాదు, ఇది ఉమ్మడి జాబితాలో రాష్ట్రాలకు చెందినటువంటిది జైళ్ల శాఖ అనేటటువంటిది. దానిపైన 23 వాళ్ళు ఏదైతే చేశారో దానికి అనుగుణంగానే మనం ఈ రాష్ట్రంలో అనేక మార్పులు అనేక సంస్కరణలతో కూర్చున్నటువంటి ఈ సేవా చట్టాన్ని తీసుకొచ్చారు అధ్యక్ష. దీన్ని నేను మనస్ఫూర్తిగా సమర్థిస్తూనే ఈ 2-3 అంశాలు కూడా, ఎందుకంటే మీకు ఎక్కువగా మనం ఎక్కడ కూడా పత్రికల్లో చూస్తే అధ్యక్ష ఈ డ్రగ్స్ అడిక్షన్ అనేది కాలానుగుణంగా చాలా ఎక్కువ అవుతుంది అధ్యక్ష. అందుకే అలానే మాదక ద్రవ్యాలే కాకుండా ఈ మందు అధ్యక్ష, మద్యం తాలూకా బాధ్యులు కూడా ఎక్కువగా ఉంటున్నారు అధ్యక్ష. కాబట్టి వాటిపైన కూడా వారం రోజులు వచ్చినా 2 రోజులు వచ్చినా నెల రోజులు ఆ జైల్లోకి వచ్చినా తక్కువ శిక్షాకాలం పడినా వాళ్ళకి అక్కడ ఎడిక్షన్ సెంటర్స్ ఏవైతే నివారణ చేసే సెంటర్ని నెలకొల్పాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఈ సభ ద్వారా మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. మరి ఈరోజు దీనిపైన మాట్లాడే అవకాశం కల్పించినటువంటి ఈరోజు అనేక సవరణలు తీసుకొచ్చారు అధ్యక్ష, నేను గమనించాను. బట్ ఇక్కడ ఇంకోటి కూడా ఉంది అధ్యక్ష, ఖైదీలు సాగ్రిగేషన్ అధ్యక్ష 2-3 నేను నోటీస్ చేసినటువంటి అధ్యక్ష. అంటే చట్టంలో ఈ చట్టంలో అవి ఇంక్లూడ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. సాగ్రిగేషన్ ఆఫ్ ఖైదీలు అని చెప్పి పెట్టారు అధ్యక్ష. అంటే ఖైదీలని మేము వర్గీకరణ చేస్తాము, దాని పరంగానే చేస్తామని అంటారు అధ్యక్ష. ఇందులో ఎక్కడా కూడా రాజకీయ ఖైదీలని రాయలేదు అధ్యక్ష. తప్పనిసరిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకనంటే ఎట్టి పరిస్థితిలో కూడా మీరు చేసే చట్టంలో మీరు ఏ ఒక్కటి మిస్ అయినా అధ్యక్ష మాకు చట్టం అనుమతించబడదంటారు అధ్యక్ష. రాజకీయ ఖైదీలు, ఎందుకంటే మనం అనేక కోర్టుల్లో మనం తీర్పులు చూస్తున్నాం అధ్యక్ష. మేము రాజకీయ ఖైదీలుగా పరిగణించండి, మాకు న్యూస్ పేపర్లు ఇవ్వండి, లేకపోతే మాకు టీవీలు పెట్టండి, మాకు పరుపులు ఇవ్వండి అని చెప్పేటటువంటి కోర్టులు కూడా అనుమతిస్తూ ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి మీరు రాజకీయ ఖైదీలు కూడా వర్గీకరణలో అది కూడా చేర్చాల్సినటువంటి అవసరం ఉంది అనేది అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు దగ్గర నుంచి మ్యాజిస్ట్రేట్ కోర్టు వరకు ఇచ్చినటువంటి అనేక తీర్పు, కొన్ని వేలాది తీర్పుల్లో ఉటంకిస్తున్నటువంటి అంశాన్ని ఈ సభ ద్వారా